మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ చాలామంది వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించారు. అది రాజన్ అనేటువంటి ఆయన అమెరికాలో తాను సూసైడ్ చేసుకుని తన భార్యని, ముగ్గురు పిల్లల్ని, మళ్ళా కుటుంబ అత్త మామలు కూడా చంపివేయటం ఎప్పుడో జరిగింది. అది అయితే అదే క్లినికల్ సైకాలజీ స్కూల్ వాళ్ళు దాని మీద ఒక రీసెర్చ్ చేసి ఒక పేపర్ ప్రజెంట్ చేయటం కూడా జరిగింది. అది కూడా జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మరి ఇవాళ ఎందుకో చాలామంది వాట్సాప్లో అదంతా పంపించడం జరిగింది, పేరెంట్స్కి ఒక అప్పీల్ చేస్తూ. దాన్ని మీతో పేరెంట్స్కి ప్రధానంగా ఒక టీచర్గా ఒక పేరెంట్స్కి ఒక సూచన చేయాలని ఈ సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, మరి అతను ఆ కుర్రవాడు బ్రిలియంట్ స్టూడెంట్, అకాడమిక్గా అన్ని సబ్జెక్ట్స్లోనూ 100% మార్కులు వచ్చేవి. ఐఐటి చెన్నైలో మరి అతను చదువుకుని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యుఎస్ఏలో ఎంబీఏ చేసి ఫైనాన్షియల్ అనలిస్ట్గా పనిచేస్తూ ఒక 5 బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఒక పెద్ద హౌస్ కొనుక్కుని చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. ఎకనామిక్ క్రైసిస్ వల్ల అతను ఉద్యోగం పోవటం, ఆ తర్వాత తట్టుకోలేకపోవటం, ఫలితంగా మరి తక్కువ జీతానికి కూడా కొంతకాలం పనిచేసి అది కూడా పోవటం, ఇక ఫైనాన్షియల్గా హార్డ్ కండిషన్స్ ఫేస్ చేయడంతో ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులంతా కూడా మరి చనిపోవడం జరిగింది. అతను వాళ్ళందరినీ తను షూట్ చేసుకుని చనిపోవడం జరిగింది. వాట్ వెంట్ రాంగ్ అనేటువంటి టైటిల్తో మరి అక్కడ ఉన్నటువంటి క్లినికల్ సైకాలజిస్టుల ఒక టీము రీసెర్చ్ చేసింది. ఈ చనిపోయిన అతని యొక్క సహచరులు, స్నేహితులు వాళ్ళందరితో కూడా కొన్ని ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఒకటి మరి ఆ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇక్కడ ఇవాళ మనం తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డ అత్యున్నత స్థానాన్ని పొందాలని, తన బిడ్డ తనకంటే ఎక్కువ గౌరవ మర్యాదలు సమాజంలో పొందాలని, తన బిడ్డ తనకంటే సుఖంగా ఉండాలని, తన బిడ్డ తనకంటే గుర్తింపు గౌరవం అంత సమాజం రావాలని కోరుకుంటారు సహజం. అదేవిధంగా తన బిడ్డ ఒక అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలో విద్యను అభ్యసించాలి అని కోరుకుంటారు. దానికి అనుకూలంగా ప్రయత్నం చేయమని బిడ్డని ప్రోత్సహిస్తూ ఉంటారు. పిల్లలు కూడా అదేవిధంగా చదువుకుంటూ ఉంటారు. మరి అట్లా మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కానీ లేకపోతే ఐఐటీస్లో కానీ సీటు తెచ్చుకోమని ప్రోత్సహిస్తారు. వాళ్ళకి వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం. అయితే ఇవాళ ఆ పిల్లలకి సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ కూడా జీవితంలో ఒక భాగము అనేది మనం నేర్పించట్లా. అంటే జీవితం అనేటువంటిది ఒక బ్యాటిల్, ఒక యుద్ధరంగం. దాంట్లో విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. విజయాలు వచ్చినప్పుడు ఏ విధంగా సంతోషిస్తామో అట్లానే అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోవటం సహజం. ఇప్పుడు మనం అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా అపజయాల్ని జీవితంలో ఒక భాగంగా పిల్లలు స్వీకరించేటట్లు నేర్పాల్సిన అవసరం ఇవాళ పిల్లలందరికీ, తల్లిదండ్రులందరికీ ఉంది. ఒక పిల్లవాడు అపజయం జరగగానే అతను కంగారు పడిపోయి తనకి జీవితం వృధా, ఇక ఈ జీవితంలో నేను పైకి రాలేను, నేను జీవితంలో అనుకున్నది సాధించలేను అనేటువంటి నిరాశ నిస్పృహకి ఆ పిల్లవాడు లోనై మరి ఇక తాను ఎందుకు పనికిరాని వాడు అనేటువంటి భావనకి లోనై మరి దురదృష్టవశాత్తు మరి ఒక తీసుకోకూడనటువంటి ఒక నిర్ణయం తీసుకుని తన జీవితాన్ని అంతం చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ఒకసారి పిల్లవాడికి అపజయం కలిగినప్పుడు ఇది జీవితంలో భాగమయ్యా, మరి మన అన్నీ కూడా మనం అనుకున్నట్టు జరగవు.
మరి కాబట్టి దీన్ని ఒక పాఠంగా స్వీకరించి ఆ అపజయాన్ని ఎందుకు జరిగిందో అన్వేషించి దానికి కారణాలు కనుక్కొని దాని నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని ఆ పొరపాట్లని పునరావృతం చేయవద్దయ్యా, పర్వాలేదు అని ప్రోత్సహించాలి. అలా కాకుండా నీకు మన తల్లిదండ్రులు కూడా నిందించడం ప్రారంభిస్తే, మరి నీకోసం నేను ఇంత ఖర్చు పెడుతున్నాను, నీకోసం నేను అప్పులు చేస్తున్నాను, మరి నీకోసం నేను రేయింబావులు కష్టపడుతున్నాను, నువ్వు అనుకున్నంత సాధించలేదు, ఇక నీకెందుకు నీ బ్రతుకు, ఎందుకు నీ జీవితం అనే మాటల పొరపాటును కూడా మాట్లాడకూడదు. నువ్వు నీ బిడ్డ అతను కాబట్టి అతన్ని చదివించాల్సినటువంటి నైతిక బాధ్యత నీది. ఆ చదువులో అతను అనుకున్నది రాణించలేనప్పుడు ఎందుకు రాణించలేదో అన్వేషించి రాణించటానికి నీ వంతు సహాయం చేయాలా, అంతేగాని అతన్ని మరింతగా నిరాశ నిస్పృహలకి ఆ విద్యార్థిని గురి చేయొద్దు దయచేసి. మరి నేను 35 సంవత్సరాల నుంచి ఈ విద్యారంగంలో ఉండి అనేక మంది పిల్లలకి విద్యాబోధన చేస్తూ ఉన్నాను. అదే ఆ సందర్భంగా అనేక మంది తల్లిదండ్రులు కూడా కలవటం జరిగింది. రకరకాల తల్లిదండ్రులు, కొంతమంది దీన్ని నేను చెప్పే విషయాల్ని సానుకూలంగా స్వీకరిస్తారు, అంతేలేండి అని ఆ పిల్లవాడిని పర్వాలేదురా నెక్స్ట్ టైం తెచ్చుకుంది కానీ డోంట్ వర్రీ మాస్టర్ చెప్పినట్టు విను అని ప్రోత్సహించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాదండి ఇతను చదవడండి, మీకు తెలియదండి ఇతను ఎంత తెలియగలవాడో, ఇతను ఫ్రెండ్స్తో కలిసి అయ్యి చేస్తున్నాడండి అందుకే తగ్గినాయి అని అతన్ని నిందించిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా పిల్లలకి భావోద్వేగాల్ని సంతులనం అంటే భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి విషయాన్ని మనం నేర్పాలి. అంటే సంతోషం వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం, అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా అలానే ఉండాలా. అంటే ఈ జీవితంలో సంతోషము, ఆనందము, దుఃఖము, బాధ, పగ, కోపము, ద్వేషము ఇవన్నీ కూడా భావోద్వేగాలు. మరి ఒక విద్యార్థిగా తన భావోద్వేగాలను అర్థం చేసుకునే విధంగా మీ తల్లిదండ్రులుగా మీ బిడ్డకి ఆ అవకాశాన్ని ఇవ్వాలి, మీరు నేర్పాలి. మీరు ఎలా నేర్పుతారు అంటే, సో ఒకసారి ఫెయిల్ అయినప్పుడు అతను బాధపడ్డప్పుడు మీరు చెప్పాలా. గ్రేట్ ఐన్స్టీన్ ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఐన్స్టీన్ లాంటి వాడు కూడా స్కూల్ పరీక్షల్లో లాటిన్లో తప్పాడు. మరి గ్రేట్ థామస్ ఆల్వా ఎడిసన్ అనే అతను స్కూల్ నుండి వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా పంపించి వేయబడ్డాడు. వాళ్ళ మదరు ఏ విధంగా పంపించి వేయబడ్డాడు, మీ బాబు మా టీచర్స్ బోధనకి అందుకోలేకపోతున్నాడు అని పంపించి వేయటం జరిగితే వాళ్ళ తల్లిగారు అతనికి విద్యని నేర్పటం జరిగింది. అప్పుడు మా పిల్లవాడి తెలివితేటలకు అనుకూలంగా మీ సంస్థలో బోధించేవారు లేరులే అని పిల్లవాడికి చెప్పి అతన్ని నిరుత్సాహపడకుండా తీసుకెళ్ళి తను బోధించడం జరిగింది. మరి కాబట్టి ఇలాంటివన్నీ సహజంరా. సో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అనేటువంటి మహామేధావి, మరి ఏటీపీ నిర్మాణాన్ని లిప్మెన్తో కలిసి కనుక్కున్న మహామేధావి, పోలిక్ యాసిడ్ అనేటువంటి విటమిన్ని, బి కాంప్లెక్స్ గ్రూప్కి చెందిన విటమిన్ని కనుక్కున్నటువంటి మహామేధావి, మరి అట్లానే స్క్రూ వ్యాధిని నివారణకు అది అవసరమని తెలియజెప్పిన అతను, ప్లేగ్ వ్యాధి ఆ రోజుల్లో ప్రబలంగా ఉంటే దానికి ఆ ప్లేగ్ వ్యాధిని కలుగజేసే పాశ్చరల్లా పెస్టిస్ బ్యాక్టీరియంని చంపడానికి అవసరమైన యాంటీబయాటిక్ కనిపెట్టిన మహానుభావుడు. మరి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి అతి పేద కుటుంబం నుంచి వచ్చిన అతను చూడు ఎన్ని రకాలైనటువంటి అపజయాలను ఎదురు చూశాడు. చివరికి అతను విజయం అతని వైపే ఉన్నది. కాబట్టి దేర్ ఆల్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకే రాబర్ట్ స్కల్లర్ అనేటువంటి ఒక పాస్టరు, అట్లానే ఒక సైకాలజిస్టు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, జీవితంలో ఏ విజయం కూడా చివరిది కాబోదు, అట్లానే జీవితంలో అపజయాలు అనేవి అంతర్భాగం వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాడు. అంటే నో ఫెయిల్యూర్ ఈజ్ ఫైనల్ అండ్ సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్ ఇన్ ద లైఫ్ అని చెప్తాడు. లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ వేర్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఫెయిల్యూర్స్ యాజ్ వెల్ యాజ్ సక్సెస్ అని చెప్తూ ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులందరినీ ముక్లిత హస్తాలతో నేను ప్రార్థించేది ఏమంటే, పిల్లలకి విజయముతో పాటు అపజయాలను కూడా స్వీకరించటం, అపజయాలను కూడా ఎదుర్కోగలగటం, అపజయాలతో కూడా జీవించగలగటం, అసంతృప్తితో కూడా జీవించగలగటం, డిసప్పాయింట్మెంట్ని, ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయటం,
విజయం సాధించడంలో అపజయాలు ఒక భాగమని గుర్తు చేయటం అనేది నేర్పవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అట్లా నేర్పినప్పుడే వాళ్ళు రేపు సమాజంలో అత్యున్నతంగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ నాకు రాంప్రసాద్ గారని రిటైర్డ్ బాటనీ లెక్చరర్, ఎస్ఆర్ఆర్ కాలేజీ, మేమిద్దరం కొంతకాలం సహచర్యం కూడా, వారు ఇవాళ ఈ మెసేజ్ పంపించారు. కానీ ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. తర్వాత దాని మీద రీసెర్చ్ కూడా జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. బట్ మరి ఇవాళ ఇంకో 2-3 కూడా పంపించారు. బట్ ఎందుకు మరి ఇవాళ అంత స్ప్రెడ్ చేస్తారో తెలియదు నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా. కానీ ఆ సందర్భాన్ని తీసుకుని నేను పేరెంట్స్ అందరికీ ఒక ఎల్డర్లీ పర్సన్గా ఈ అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి మీ పిల్లల్ని భావోద్వేగాల్ని అదుపులో చేసుకునే విధంగా, తమ భావోద్వేగాలను అర్థం చేసుకునే విధంగా, ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను కూడా అర్థం చేసుకునే విధంగా, జీవితంలో ఏ అపజయాలు జయాలు అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా జయమే సంభవించదు, ఎప్పుడూ కూడా విజయాలే సంభవించవు. కాబట్టి విజయం సాధించడానికి మనకి అపజయం కూడా అవసరమే. విజయం సాధించడంలో అపజయం ఒక అంతర్భాగంగా ఉంటుంది అనేది గుర్తెరిగేటట్లు మనం గనక శిక్షణ ఇవ్వకపోతే రేపు రాబోయే రోజుల్లో ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే మనమే అత్యంతగా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ కూడా మనం train them in such a way, program them in such a way, they should equally face successes as well as failures. So kabatti unless you make your child to face the failure result, it's very difficult for him to face any unfavorable situation, any untoward incident in the days to come in the life. So the great gentleman who completed BTech in IIT and who got 100% in science and all other subjects in college, and who got admission in California University in MBA, after completing his MBA degree, he joined in the big firm in America as a financial analyst. Once there was a financial crisis, he lost his job. So he was having 5-bedroom house in California. So what happened? So he sold it out. That's okay, but he was not able to face that financial crisis. He was not able to face the failure result. He was not able to handle the failure result. As a result of that, he killed his wife, and he killed his 3 children, he killed his father-in-law and mother-in-law, and he shoot himself. What a pity thing it is. So what went wrong in him? Because he was trying to score a very, very good percentage. He was programmed to excel his caliber. He was programmed to get more and more marks, but not programmed to face the failure, not programmed to understand the emotions, not programmed to understand the emotions of others, not programmed to balance his emotions. That is the reason for loss of his life. That is the reason for killing his wife and his family members. Dear parents, I appeal once again with folded hands, please make your child to learn to face the failure result, how happily he faced the success. See that the failure in the life is a part of life. Failure makes him to learn more things, and failure gives him to scope to learn new things. And see that, and to get a success, failure is a part for that. So as I told you, and what about Abraham Lincoln? How many defeats he faced, and he lost his wealth, he lost his health, and he lost in many elections before he was electing as the president of America. Later he became one of the best presidents in America. And Thomas Alva Edison, how many times he failed in inventing which metal was useful as a filament in the bulb? Ultimately, he got it.
So when his colleagues laughed at him when he failed, he said, doesn't matter. Today I came to know nickel is not fit as a filament in this bulb. Tomorrow I will come out with the real element that is useful as a filament. And look at that. Ultimately he got it. This we call it as a proactive thinking. And even tuning your brain in such a way when you get the failure result, that should lead to the positive result, a good result, a successful result, a fruitful result. That what we call it as proactive thinking or a possibility thinking. So not only make your child to learn positive thinking, to habituate him for thinking in a positive manner, but to make him to learn proactively and make him to learn lessons from the failure result. Then only he will be the successful in the life. So my dear parents, please see that your child should understand the emotions, failures and successes, and program him in such a way to face and failure as well as success equally, and see that he should not be afraid of himself when he gets the failure result, and see that you should have a courage to face the failure, and see that you should learn from the failure, and see that he should be successful. So don't always push him, don't always pressure him, don't to get 100 out of 100 in every exam. So don't pressurize him. And when he is in depressive mode, encourage him to come out of the depression and promote him to continue his path of getting good marks. But when he is in depressive condition for not getting marks, if you also throwing blame, if you also start blaming him, if you also start beginning to scold him, that boy will lose further. So further he will get further depressed. That is not good. That is not a good sign. So my dear parents, please see that your child should be programmed to handle failures, disappointment, how he is able to handle the successes. Then his life will be fruitful, his life will be successful. Good night. Thank you.